brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। బీసీ రిజర్వేషన్ అనే పులి మీద రేవంత్ సవారీ చేస్తున్నారని బీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్ అన్నారు. సక్రమంగా రిజర్వేషన్స్ అమలు చేయకపోతే అదే బీసీ రిజర్వేషన్ పులి సీఎంను మింగేస్తుందని గంగుల హెచ్చరించారు. ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్స్ తెచ్చేది ఉంటే 20 నెలలు ఎందుకు కాలయాపన చేశారని గంగుల కమలాకర్ నిలదీశారు. ప్రభుత్వం సూటిగా ప్రశ్నిస్తాను. నిజంగానే ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ కలవాలంటే మరి 20 నెలలు ఎందుకు కాలయాపన చేశారు? 150-160 కోట్లు ఎందుకు ఖర్చు చేశారు? ఎందుకు కమిటీలు వేశారు? ఎందుకోసం మీరు ఇవన్నీ కాలయాపన? నిజంగానే ఆర్డినెన్స్ ద్వారా తీయాలనుకుంటే 20 నెలల ముందే ఆర్డినెన్స్ ద్వారా చేయొచ్చు ఎన్నికల ప్రక్రియ. అంటే ఒక మోసం చేసే ప్రక్రియ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ బీసీ రిజర్వేషన్ అనే ఒక పులి మీద స్వారీ చేస్తున్నారు. మీరు చాలా సేఫ్గా ల్యాండ్ కాకపోతే పులి తినేస్తుంది మిమ్మల్ని, గుర్తుపెట్టుకోండి. చాలా సేఫ్గా ల్యాండ్ కావాలి. ఇది చాలా ప్రమాదకరం. ఇది మనోభావాలు, రాజకీయ కోణంలో కాదు, మనోభావాలకు సంబంధించిన విషయం. సీఎం మోసపూరిత వైఖరి విడనాడి సమగ్రమైన వివరాలతో రిజర్వేషన్ అమలు చేయాలన్నారు ఎమ్మెల్సీ దాసోజీ శ్రవణ్. ఇది తమ జీవితాలకు సంబంధించిన అంశమన్నారు. ఒక సమగ్రమైనటువంటి ఒక సాంకేతిక అవగాహన లేకుండా, ఒక సోషల్ సెన్సిటివిటీ లేకుండా కేవలం రాజకీయాల కోసం మేము ఇస్తున్నాం, రేపు పొద్దుగాల కోర్టులు ఏమైనా లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పర్వాలేదు అనేటువంటి ఒక ధోరణి, ఒక బాధ్యతారాహిత్యం, ఒక క్యాలెస్నెస్ ఈ ప్రభుత్వం దగ్గర కనబడుతుంది. కాబట్టి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది ఆషామాష వ్యవహారం కాదు, మా జీవితాలతో సంబంధించినటువంటిది. ఏళ్ల తరబడి పోరాటం చేస్తే ఈ రిజర్వేషన్ల కోసం కొట్లాడుతూ ఉన్నాం. ఇవాళ ఒక కీలకమైన దశలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వాగ్దానం చేసి దాటవేత ధోరణికి పాల్పడుతూ ఈ రకమైనటువంటి ఒక మోసపూరిత వైఖరిని విడనాడి సమగ్రమైనటువంటి ఒక పారదర్శకత ఇవ్వాల్సిన అవసరం ఉంది. కులగణన రిపోర్ట్లు టేబుల్ చేయవలసిన అవసరం ఉంది. డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్స్ టేబుల్ చేయవలసిన అవసరం ఉంది. ఈ బిల్లు ఆర్డినెన్స్ కాన్ఫ్లిక్ట్ను ఎట్లా రిజాల్వ్ చేస్తారో ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.